రష్యాపై డ్రోన్ల యుద్ధం మొదలుపెట్టింది యుక్రెయిన్. రష్యాలోని ఎయిర్ ఫోర్స్ స్థావరాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడుల్లో మాస్కోకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీంతో డ్రోన్లతో మరిన్ని అటాక్స్ చేయాలని చూస్తోంది కీవ్. దీంతో కీవ్ కి భారీ సంఖ్యలో డ్రోన్లను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది బ్రిటన్. 2026 ఏప్రిల్ నాటికి యుక్రెయిన్ కి 1,00,000 డ్రోన్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతులో భాగంగా 350 మిలియన్ పౌండ్ల డ్రోన్లు ప్యాకేజీ భాగమని చెప్పింది. స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. రష్యన్ దురాక్రమణతో సహా మరిన్ని ముప్పులను ఎదుర్కోవడానికి కీవ్కి మిలిటరీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. రష్యాతో పోలిస్తే యుక్రెయిన్ కు ఆయుధాల కొరత సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు, డ్రోన్ దాడులను తట్టుకోలేకపోతోంది. దీంతో రిమోట్ సాయంతో లాంగ్ జర్నీ చేసే డ్రోన్ల సిస్టమ్ ను డెవలప్మెంట్ చేసుకుంటోంది. వీటితోనే ఇటీవల రష్యాలోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. గతంలోనూ రష్యా సైనిక స్థావరాలు, ఆయిల్ బావులపై దాడులు చేసేందుకు యుక్రెయిన్ వీటిని ప్రయోగించింది. ఫ్యూచర్ లోనూ రష్యా ఆక్రమణలు ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లు సప్లై చేయాలని మిత్ర దేశాలను కోరింది. రష్యా దాడుల నుంచి రక్షించుకోవడానికి పలు పశ్చిమ దేశాలు, బ్రిటన్, అమెరికా యుక్రెయిన్ కు ఆయుధాలను పంపిణీ చేస్తున్నాయి. ఇటీవల రష్యాపై దీర్ఘ శ్రేణి ఆయుధాలు ఉపయోగించకుండా యుక్రెయిన్ పై ఉన్న ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించడంతో కీవ్ కి దీర్ఘ శ్రేణి ఆయుధాలు ప్రయోగించే అవకాశం లభించింది.